దేశవ్యాప్తంగా రెండో దశ లోక్సభ పోలింగ్ మొదలైంది. 11 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 95 లోక్సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తూ ఉండగా 1644 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వాస్తవానికి 97 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉన్నా వెల్లూరులో పోలింగ్ రద్దయింది. మరో నియోజకవర్గం త్రిపుర తూర్పులో మూడో దశ అంటే ఈ నెల 23న పోలింగ్ నిర్వహిస్తారు. తమిళనాడులో అత్యధికంగా 38, కర్ణాటకలో 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దఫాలో ఉత్తరప్రదేశ్లో 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో 2 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతూ ఉండగా అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున 80 కంపెనీల బలగాలను మోహరించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగిస్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఈ దఫాలో జితేంద్ర సింగ్, జియలూరం, సదానంద గౌడ, రాధాకృష్ణన్, మాజీ ప్రధాని దేవేగౌడ, డిఎంకే నేతలు దయానిధి మారన్, డి రాజా, కనిమొళి వంటి ప్రముఖులు పోలింగ్ బరిలో ఉన్నారు. ఇక తమిళనాడులో 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తుండగా 269 మంది పోటీ పడుతున్నారు. మదురైలో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ అనుమతి ఇచ్చింది ఎన్నికల సంఘం. తమిళనాడులో ఎన్నికల సందర్భంగా థియేటర్లను బంద్ చేయించారు. రెండో దఫా పోలింగ్ పైన ముఖ్యంగా తమిళనాడులో పోలింగ్ ఏర్పాట్లపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ పోలింగ్లో దక్షిణాదిన అందులోనూ దేశంలోనూ ఇవాళ జరిగేటువంటి పోలింగ్ మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా అత్యధిక పార్లమెంటు స్థానాలకు తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 38 పార్లమెంటు స్థానాలకు ఈ పోలింగ్ జరుగుతోంది. అలాగే 18 అసెంబ్లీ స్థానాలకు అంటే 22 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటే ఇవాళ ఈరోజు జరిగేటువంటి పోలింగ్లో 18 స్థానాలు జరుగుతాయి. తర్వాత వచ్చే నెల 15న మిగిలినటువంటి 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అయితే ఇవాళ మొత్తం అభ్యర్థులందరూ కూడా దాదాపు పార్లమెంటుకు సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దాదాపు 1000 మందికి పైగా బరిలో ఉంటే మొత్తం తమిళనాడులో 5,99,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో తెలుగు వారి ఓటర్ల సంఖ్య కూడా భారీగానే ఉంది. 1,30,00,000 మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. ప్రతిసారి కూడా తెలుగు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే అదే పార్టీ అధికారంలోకి రావడం, అలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం అనేది అనాదిగా జరుగుతూ వస్తుంది. అయితే ఈసారి కూడా తెలుగు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతుంది. ఒక మదురైలో మాత్రం మరొక 2 గంటల పాటు అదనంగా పోలింగ్కు అవకాశం ఇస్తూ ఈసీ అనుమతినిచ్చింది. సాయంత్రం 8 వరకు రాత్రి 8 వరకు కూడా అక్కడ పోలింగ్ జరుగుతుంది. అంటే అక్కడ మదురైలో జరుగుతున్నటువంటి చిత్తిరై తిరునాళ్ళు అనేటువంటి ఉత్సవాల కారణంగా 2 గంటలు అదనంగా పోలింగ్కు అవకాశం ఇచ్చారు. మిగిలిన చోట్లంతా కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎవరైతే పోలింగ్ బూత్లో ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసేటువంటి అవకాశం కల్పిస్తారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 67,720 పోలింగ్ కేంద్రాలుంటే మొత్తం 1,00,000కు పైగా కూడా ఈ పోలింగ్ విధుల్లో సిబ్బంది పాల్గొంటున్నారు. భద్రతా సిబ్బంది కూడా భారీగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అందులోనూ చెన్నై సిటీలో ఉన్నటువంటి 3 పార్లమెంటు స్థానాలు చెన్నై సెంట్రల్, చెన్నై సౌత్, చెన్నై నార్త్ ఈ మూడింటిలోనూ అదనంగా బలగాలు మోహరించినటువంటి పరిస్థితి. దక్షిణ తమిళనాడులోని మదురైతో పాటు మిగిలినటువంటి 4 జిల్లాల్లో కూడా అక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. ఆ ప్రాంతాల్లో అత్యధికంగా భద్రతా బలగాలు మోహరించడం కానీ అక్కడ వెబ్ కాస్టింగ్ కానీ మిగిలినటువంటి అన్ని భద్రతా చర్యలు కూడా ఇప్పటికే అధికారులు తీసుకున్నారు. ఈసారి జరిగేటువంటి పోలింగ్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ముందు నుంచి కూడా ప్రచారం ఎక్కువగా కల్పించింది. గతంలో ఎప్పుడు కూడా తమిళనాడులో 73-74% మించి పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా 80% దాటే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈసీ ఇప్పటికే ప్రకటించింది. ఆ దిశగా ప్రచారం కూడా కల్పించింది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని. అయితే తమిళనాడులో చూస్తే ముఖ్యంగా ప్రముఖులుగా డిఎంకే నుంచి కనిమొళి పోటీ చేస్తున్నారు. తొలిసారి ఎన్నికల్లో డిఎంకే నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. గతంలో 2 సార్లు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నటువంటి కనిమొళి ఈసారి తూతుకుడి నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు చెన్నై సెంట్రల్ ప్రస్తుతం నేను ఉన్నటువంటి చెన్నై సెంట్రల్లో దయానిధి మారన్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఇక్కడ తొలిసారిగా పార్టీ ఏర్పాటు చేసినటువంటి కమల్ హాసన్
పార్టీ తరపున ఇక్కడ కమలా నసీర్ అంటే నాజర్ ప్రముఖ సినీ నటుడు నాజర్ సతీమణి ఇక్కడ పోటీ చేస్తున్నారు. మిగిలినటువంటి అన్నాడీఎంకే మిత్రపక్షాలకు ఇక్కడ సీట్ని కేటాయించింది. టీటీవీ దినకరన్ తరపున కూడా ఇక్కడ బరిలో ఉంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు తంబి దొరై లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి తంబి దొరై కూడా కరూరు నుంచి పోటీ చేస్తున్నారు. మొత్తానికైతే పోలింగ్ అయితే ప్రస్తుతానికి ప్రారంభమైంది. అన్ని ప్రాంతాల్లో కూడా సజావుగా పోలింగ్ జరిగేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. రైట్ మోన్లే.